మొట్టమొదటిగా ఈ పండిత వెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాకి నన్ను ఆహ్వానించి ఈ వేదిక మీద నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తమ్ముడు బాబయ్యకి సుజిత్కి ఈ వేదిక ముఖంగా ప్రభు పేరిట శుభాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ప్రభు పేరిట శుభాలు కృతజ్ఞతలు. వాక్యం వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ డిసెంబర్ నెలలో చాలామంది మొదటి రోజు నుంచి కూడా వాక్యాన్ని ప్రకటించడానికి చాలామంది ఫోన్ చేశారు. అంటే మాకు డేట్ ఇవ్వండి అని. ఎంతవరకు అంటే 25వ తారీఖు వరకు మాత్రమే. 25 వరకు ఖాళీ లేదు, 25 తర్వాత ఖాళీ ఉంది అన్నప్పుడు 25 కాకుండా వద్దులేండి అన్నట్టుగా చాలామంది సరిపెట్టుకున్నారు. అయితే తమ్ముడు బాబీ ఫోన్ చేసి, అన్న మాకు పలానా తారీఖు సెమీ క్రిస్మస్ కావాలి అని అడిగినప్పుడు బహుశా 24, 23 ఎప్పుడు అడిగాడు. నేను చెప్పాను, లేదు 25 వరకు ఖాళీ లేదు అంటే, సరే అన్న 25 తర్వాత ఖాళీ ఉందా అని అడిగాడు. 27 ఖాళీగా ఉంది అని అనగానే, సరే అన్న ఆ రోజు ఇవ్వండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, క్రిస్మస్ అనగానే 25తో అయిపోయింది, 25 పండుగ చేసుకోవడం ఇంకా అంతటితో క్రిస్మస్ అయిపోయింది అనేటట్టుగా అనుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఎప్పుడు ఆరాధించాలి? కేవలం డిసెంబర్ 1వ తారీఖు నుండి 25 వరకేనా? లేదు, మనం మరణించేంత వరకు ఆయన ఆరాధించాలి. అలా 27వ తారీఖు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ప్రకటించడానికి ఎప్పుడైతే డేట్ అడగడం జరిగిందో నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. అవును, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అని అనిపించింది. సరే, ఈ వేదిక మీద నుండి మీతో మాట్లాడడానికి ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి లేఖన భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలని నేను చదివి వినిపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16 వీటిని మనం ధ్యానిస్తాం. అయితే దీనికి నేపథ్యంగా 12వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరించబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నా యందు కనబరుచున్నట్లు నేను కనికరించబడితిని. అపోస్తలుడైన పౌలు తిమోతి అనే తన శిష్యునికి పత్రిక వ్రాస్తూ అందులో తన్ను గూర్చినటువంటి సాక్ష్యాన్ని చెబుతూ ఏమంటున్నాడు అంటే,
యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడిని. 16వ వచనంలో ప్రధాన పాపిని అని అంటాడు ఆయన. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అదేంటండి పాపుల్ని రక్షించడం ఏంటి, పాపుల్ని శిక్షించాలి కదా, పాపులని శిక్షించాలి కానీ పాపులని రక్షించడం ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో పాపులు పరిశుద్ధులు ఇద్దరు ఉన్నట్టుగా పాపులని శిక్షించాలి కానీ రక్షించడం ఏంటి అన్నప్పుడు ఇంకో వర్గం ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్పింది అంటే నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటే పరిశుద్ధులు పాపులు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే పరిశుద్ధులని రక్షించి పాపుల్ని శిక్షిస్తాడు. కానీ ప్రపంచం అంతా ఉన్నది ఎవరు అంటే పాపులు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అర్థం కావాలి అంటే పాపం అంటే ఏంటో అర్థం కావాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట అర్థం కావాలి అంటే పాపం అంటే ఏంటి అనేది అర్థం కావాలి. యేసుక్రీస్తుకి బయట ఉన్నటువంటి వ్యవస్థల్లో, అది మత వ్యవస్థ కానీ ఏదైనా సరే, యేసు ప్రభు బయట ఉన్న వాళ్ళకి పాపం అంటే సరైన అవగాహన లేదు. పాపం ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మేము మంచి వాళ్ళము అనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. భ్రమ ఏంటంటే మేము మంచి వాళ్ళం. ఎందుకు మంచి వాళ్ళు అయ్యారు మీరు అని అంటే రోజుకి 3 సార్లు స్నానం చేయడము, లేకపోతే పట్టు వస్త్రాలు కట్టుకోవడము, లేకపోతే 10 మందికి దాన ధర్మాలు సహాయం చేయడము, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మేము మంచి వాళ్ళమి అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. అలా భ్రమలో బ్రతికే వాళ్ళకి యేసు ప్రభు ఎప్పటికీ అర్థం కాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రక్షించుటకు అనే పదం ఏంటి అంటే రక్షణ అన్నది మనం నిస్సహాయంగా చేతులు ఎత్తేసినప్పుడు, ఇక నా వల్ల కాదు అన్నప్పుడు పైనుండి ఒక హస్తం వచ్చి మనల్ని బయటికి తీస్తే దాన్ని సహాయం, దాన్ని రక్షణ అని పిలుస్తారు. ఒకవేళ మనం ఏమైనా చేయగలం ఇటువైపు నుంచి అన్నప్పుడు రక్షణ అనే పదానికి అర్థం ఉండదు. రక్షణ అంటే మనం ఏం చేయలేము, ఇక నిస్సహాయులమే. అలాంటప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి మనల్ని తీయాలి, అప్పుడు దాన్ని రక్షణ అని పిలుస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అంటే మనకై మనం ఏమైనా చేయలేమా రక్షణ విషయంలో అంటే ఏమీ చేయలేము. ఇక నాకు శబ్దం వస్తుంది కంటిన్యూస్గా. ఏమైనా మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎక్కడ శబ్దం అది? వెనకాల. పాపులను రక్షించుటకు అని అంటే మానవుడు పాపం చేయగలడు తప్ప పాపం నుండి తన్ను తాను రక్షించుకోలేడు, తన్ను తాను ఏమాత్రం సంస్కరించుకోలేడు. కాబట్టి ఇలాంటి మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి రావలసి వచ్చింది. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని పాపము అని అంటారు. దేవుని ఆజ్ఞలు 2 రకాలు. ఒకటి దేవుడు
చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం పాపం. 2, దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడం పాపం. డూస్ అండ్ డోంట్స్ అంటారు. ధర్మశాస్త్రం మనం చూసినప్పుడు 613 ఆజ్ఞలు మనకు కనపడతాయి. ఆ ఆజ్ఞలు కొన్ని ఏంటంటే ఇవి చేయండి అనేవి, కొన్ని ఏంటంటే ఇవి చేయకండి అనేవి. ఆయన చేయమన్నదాన్ని చేయకపోవడం పాపం, ఆయన చేయొద్దు అన్నదాన్ని చేయడం పాపం. మొత్తంగా ఆజ్ఞను అతిక్రమించడం పాపం అని బైబిల్ చెప్పింది. అయితే యేసు ప్రభువుకి బయట ఉన్న వ్యక్తులకి పరిశుద్ధుడైన సైన్యములకు అధిపతిని యెహోవా తెలియని కారణం చేత, ఆయన ఆజ్ఞలు తెలియని కారణం చేత ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటో తెలియదు పాపం. కాబట్టి పాపం అనేది ఎప్పటికి వాళ్ళకు తెలియదు. ఏవో వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పెట్టుకొని మేమేమైనా ఎవరినైనా హత్య చేసామా, ఎవరికైనా 10 లక్షలు మోసం చేసామా, ఇలా మాట్లాడుతుంటారు పాపం అనగానే. పాపం అంటే కత్తితో పొడిస్తేనే కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. అసలు ఆయన ఆజ్ఞలు ఏంటో తెలియకపోతే దాన్ని అతిక్రమించడం ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు 613 ఆజ్ఞలు కనపడతాయి. 613 ఆజ్ఞలను మనం అర్థం చేస్తున్నప్పుడు ఏ విషయాల్లో మనం అతిక్రమం చేస్తున్నాం అన్నది మనకు అవగాహన ఉంటుంది. మనం ప్రతి సందర్భంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని ఉదయం వరకు ఎన్ని సందర్భాల్లో మనం ఆ ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామో ఆజ్ఞ అతిక్రమం పాపం. అయితే బైబిల్ మనకి ఇస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే యేసు ప్రభులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవ అందం ఏంటంటే పాపికి క్షమాపణ ఉంది, పాపికి రక్షణ ఉంది క్రైస్తవ్యంలో, యేసు ప్రభులో. యేసు ప్రభు బయట పాపికి రక్షణ లేదు, యేసు ప్రభు లోపల పాపికి రక్షణ ఉంది. ఈ పాపాల నుంచి రక్షించడం అంటే ఏంటి అన్నదానికి ఒక చారిత్రక ఉదాహరణ మీకు చూపెడతాను. దేవుడు ఎంతవరకు క్షమించగలడు, ఎంతవరకు రక్షించగలడు అనేదానికి ఒక చారిత్రక ఉదాహరణ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. దేనికి ఈ లేఖన భాగాన్ని చూపెడుతున్నాను అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట మనకు అర్థం కావాలంటే దేవుల్లో ఉన్న క్షమాపణ ఏంటన్నది మనకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి వారిని ఎంతవరకు క్షమించగలడు, రక్షించగలడు అన్నది చారిత్రక ఉదాహరణ చూపెడుతున్నాడు. అటు తర్వాత మనం క్రొత్త నిబంధనకు వద్దాం. ఇక్కడ మనష్షే అనే ఒక రాజును గురించి వ్రాయబడుతుంది. మనష్షే ఎవరు అంటే యూదుల చరిత్రలో అత్యంత క్రూరుడైనటువంటి రాజు, మానవ రూపంలో ఉన్న మృగం. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాత నిబంధనలో 66 అధ్యాయాలతో కూడినటువంటి పుస్తకం ఒకటి ఉంది. దానిని యెషయా గ్రంథం అని పిలుస్తాం. ప్రవక్తలందరిలో పెద్దోడిగా పరిగణిస్తారు యెషయాని, ప్రవక్త అయిన యెషయాని. ఆ ప్రవక్త అయిన యెషయాని 2 ముక్కలుగా రంపంతో కోయించినటువంటి రాజు ఎవరు అంటే మనష్షే. ఇక అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గుడో. ప్రవక్తలందరిలో పెద్దోడిని రంపంతో 2 ముక్కలుగా కోయించాడు అంటే ఎంత దుర్మార్గుడై ఉంటాడు. ఈయన కూర్చున్నటువంటి లేఖన భాగం ఇది. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఆ వ్యక్తి 12వ ఏట తండ్రితో పాటు కలిసి పరిపాలించడం ప్రారంభించాడు. ఎంతవరకు అంటే 55 సంవత్సరాలు పరిపాలించాడు యూదయ దేశాన్ని, సుదీర్ఘకాలం. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇక్కడ నుంచి ఆయన పాపాల చిట్ట వ్రాయబడుతుంది. ఈయన ఏం చేశాడు అంటే అన్యజనులు చేసిన హేయక్రియలు, హేయము అంటే అసహ్యము అని.
దేవుడు ధర్మశాస్త్రంలో వేటినైతే హేయము అని చెప్పాడో, లేదా మనం లేవియకాండం 18వ అధ్యాయం చూసినా 20వ అధ్యాయం చూసినా అక్కడ హేయమైన క్రియల గురించి వ్రాయబడ్డాయి. ఆ హేయ క్రియలన్నిటి చొప్పున చేసి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. దేవుని దృష్టికి చెడ్డవాడిగా కనబడుతున్నాడు. 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములు నిలిపి దేవతాస్తమములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. ఇక్కడ ఒక్కో వచనం మనకు అర్థం కావాలంటే ఆయన చేసిన పాపాలు ఏంటి అని మనకు ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉండాలి. 3వ వచనంలో హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలాలు అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థలాల్ని హిజ్కియా పడగొట్టిస్తే ఎక్కడ? యోదయ దేశంలో, భారతదేశంలో కాదు, యోదయ దేశంలో పడగొట్టిస్తే తండ్రి వేటినైతే పడగొట్టించాడో వాటిని మరలా పునర్నిర్మించాడు. తర్వాత బయలు దేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. ఏం చేశాడంట? ఆకాశ నక్షత్రాలని పూజించి కొలిచాడు. నక్షత్రాలు అన్నవి దేవుడు మనం దిన సంవత్సరాలని, మాసాలని, కాలాలని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినవే తప్ప వాటిని పూజించమని కాదు, కొలవమని కాదు. ద్వితీయోపదేశకాండంలో స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడుతుంది. మీరు ఆకాశం వైపు చూసి మరులు కొల్పబడి వాటిని పూజిస్తారేమో జాగ్రత్త అని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి రెచ్చగొట్టేటట్టుగా, దేవుడి కోపం పుట్టించేటట్టుగా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆకాశ ఆ నక్షత్రాలను పూజించి కొలుస్తున్నాడు. చూడండి, అక్కడ మనం ప్రతి వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉండాలని చెప్పాను కదా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశముందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రింద ఉన్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహం మీ కొరకు చేసుకొనకుండానట్లును. ఇంతవరకు ఏం చెప్పాడు? భూమి మీద ఉన్నటువంటి ఈ జంతువులు కానీ, ఆకాశంలో పక్షులు కానీ, ఈ జీవరాశుల గురించి మాట్లాడాడు. ఆడు ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ మనుషుల్లో చేసుకోకూడదని చెప్పాడు. ఈ భూమి మీద అయిపోయిన తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ఎలా ప్రారంభిస్తాడు దీన్ని అంటే 16వ వచనం, కావున మీరు చెడిపోయినప్పుడే జంతువుల ప్రతిమలు, పక్షుల ప్రతిమలు, మానవ ప్రతిమలు, విగ్రహాలు వస్తాయి అని మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. 18 చివరిలో అంటున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రమైన ఆకాశ సైన్యము చూసి మరులు కొల్పబడడం అంటే మోసపోయి, భ్రమపరచబడి, అంటే ఆకాశ సైన్య సమూహాన్ని పూజించడం, సూర్యుని కానీ, చంద్రుడిని కానీ, గ్రహాలను కానీ, నక్షత్రాలు కానీ వాటిని పూజించడం అనేది మరులు కొల్పబడినప్పుడు, చెడిపోయినప్పుడు జరిగేటువంటి భ్రష్టత్వం అని చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి వేటి కోసం కట్టించాడు? ఆ ప్రతిమలకి బలి అర్పించడానికి. ఏ ప్రతిమలు అయితే చేసుకోవద్దని దేవుడు చెప్పాడో వాటికే బలి అర్పించడానికి. తర్వాత బయలుదేవతకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. అంటే ధర్మశాస్త్రానికి పూర్తి భిన్నంగా, వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు మనిషే. 4వ వచనం, మరియు నా నామం ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరమునందు అతడు బలిపీఠమును కట్టించెను. ఎక్కడ?
సాక్షాత్తు దేవుని మందిరంలోనే బలిపీఠాలు కట్టించాడు బయలుదేవుళ్ళకి. ఎంతటి హేయమైన చర్య. 5వ వచనం, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించెను. ఎక్కడ? యెహోవా మందిరపు 2 ఆవరణములలో ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠాలు కట్టించాడు. ఏ దేవుడైతే వేటినైతే వద్దన్నాడో అదే దేవుని ఆలయంలో వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు దుర్మార్గుడిగా. 6వ వచనం, బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుతూ ఆయనకు కోపం పుట్టించెను. ఎంతగా అంటే దేవుడు వద్దన్న ప్రతి దాన్ని చేశాడు. మన ధర్మశాస్త్రం చూస్తే మంత్రజ్ఞుల్ని రాళ్ళతో కొట్టి చంపాలి అని ఉంది, కర్ణ పిశాచం కలిగిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది, సోది చెప్పే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. అలా ఇశ్రాయేలు దేశంలో ఉండి చెడుతనాన్ని తీసివేయాలి అనే కఠినమైన ఆజ్ఞలు జారీ చేయబడితే వాటన్నిటిని చేస్తున్నాడు రాజైన మనష్షే. 7వ వచనం, ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడినడలా మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీలను నేను ఇకను తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టగా ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహం నిలిపెను. ఈ ప్రకారం మనష్షే యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రమంగా చేయుటకు కారకుడాయను. ఆయన పాపం చేయడం మాత్రమే కాదు, యావత్తు యోధా దేశాలు అంతటిని పాపంలో పడేశాడు, అంతటిని మోసంలో నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు భ్రష్టత్వం. 55 సంవత్సరాలు తాను పాపం చేస్తున్నాడు, ఇశ్రాయేల్ అందరి చేత పాపం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆయన చేసే శాసనాలు బట్టే రాజ్యంలో ప్రజలు బ్రతుకుతారు. అలా 50 సంవత్సరాలు దేశాన్ని భ్రష్టు పట్టించాడు. దీని ఫలితం ఏంటి అంటే 10వ వచనం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఎగ్గకపోయేది. ఇంత భ్రష్టత్వాన్ని జరిగిస్తున్నా సరే దేవుడు ఇంకా వర్తమానాలు పంపిస్తున్నాడు వారి దగ్గరికి. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వర్తమానం పంపిస్తున్నాడు. అలా మనష్షేకు అతని సేవకులకు వర్తమానం పంపించి ఇకనైనా మారండి. ఎందుకు ఆయన వర్తమానం పంపించాడు వారి మీదకి మరణాన్ని తీసుకొని రాకుండా అంటే ఆయన మనం సావాలి అని కోరుకునే దేవుడు కాదు ఆయన, మనల్ని చంపడానికి ఇష్టపడే దేవుడు కాదు ఆయన. మన జీవితాలు మారాలి అని మనకు అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన. కనుక వర్తమానాలు పంపించాడు. అయినా సరే మనష్షే కానీ అతని సేవకులు కానీ చెవియొగ్గకపోయారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయారు. అలా అష్షూరు రాజు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. చంపలే, తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది మనష్షేకి. అయితే అలా చెరలోనికి వెళ్ళిన తర్వాత ఆ చెరలో మనష్షే వీళ్ళ నాన్న అయినటువంటి హిజ్కియా మీదకి అష్షూరు రాజు వచ్చినప్పుడు దేవుడు ఎలా రక్షించాడు అన్న దానికి జ్ఞాపకం తెచ్చుకొని ఆయన చేసింది ఏంటంటే 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరనెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అతడు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు తను తగ్గించుకున్నప్పుడు దేవుడు మరలా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. ఎందుకు ఈ సందర్భాన్ని నేను చదివి వినిపించాను అంటే ఈ మొత్తం 13 వచనాల్ని ఈ ప్రోగ్రాం పేరు ఏమని పెట్టుకున్నారు మీరు అంటే యూత్ క్రిస్మస్ అని పెట్టుకున్నారు. యూత్ క్రిస్మస్ అని. యూత్ అంటే ఏంటి దాని అర్థం అంటే పాపం చేయడానికి
పుష్కలమైన అవకాశాలు ఉండేటువంటి దశ. మానవ జీవితంలో పాపం చేయడానికి అవకాశాలు పుష్కలంగా వచ్చేటువంటి దశ యూత్, యవ్వనం కదా. కాబట్టి ఈ మనషేను ఎందుకు మీకు చూపెడుతున్నాను అంటే, మనషే రాజు అయ్యాడు కాబట్టి ఇన్ని దారుణాలు చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఒకవేళ మనషేకు అధికారం వచ్చినట్టుగా నాకు కనుక అధికారం వస్తే, నేను కూడా రాజునైతే, మనషే లాంటి రాజునైతే, ఇక్కడ మనషే చేసినటువంటి పాపాలను దేవుడు 13 వచనాల్లో, ఎంతవరకు 9 వచనాల్లో వ్రాయడం జరిగింది ఆయన చేసిన పాపాలను. మనషే లాంటి అధికారం, తాను అనుకున్నది నెరవేర్చగలిగినటువంటి అవకాశం కనుక నాకు వస్తే, నేను రాజునైతే, నా గురించి కనీసం ఒక 30 వచనాలు వ్రాసేటట్టుగా నా పాపాలను గురించి అంత పాపం చేస్తానేమో ఇప్పుడు కూడా. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, మనకు అవకాశం రానంత వరకు మనం మంచి వాళ్ళంగానే ఉంటాం. మనకు అవకాశం రానంత వరకు మనం మంచి వాళ్ళమే. అవకాశం వస్తే మనం ఏంటన్నది బయటపడుతుంది. లోకంలో ఒక నానుడు ఉంది, ఒక చెడ్డవాడికి అవకాశాలు రాక మంచివాడిగా మిగిలిపోతాడంట. ఒక మంచివాడు అనుకుంటున్న వ్యక్తికి వెనువెంటనే అవకాశాలు వచ్చి చెడ్డవాడిగా బయటపడతాడంట. చాలామందికి అవకాశాలు రాక మంచి వాళ్ళుగా మిగిలిపోవచ్చు. కొంతమందికి అవకాశాలు వచ్చి చెడ్డవాళ్ళుగా కనబడవచ్చు. మొత్తానికి అందరం అదే పడవలో ఉన్నాం, అందరం పాపంలోనే ఉన్నాం. ఒకడికి అవకాశం రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు, అంతే తేడా. ఆయన మానవుని హృదయాన్ని ఏకరీతిగా చేసినవాడు. మానవ హృదయాలు ఏకరీతిగా చేయబడ్డాయని కీర్తనకారుడు మాట్లాడతాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాం, పాపులమే, నీతివంతులు లేడు, ఒక్కడు లేడు. అయితే అవకాశం, ఇక్కడ మనిషే 12 ఏళ్ల వయసులో రాజు అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి, తాను ఒక సంతకం పెడితే లేదా ఒక కన్ను ఎగరేస్తే తన కనుసన్నల్లో సమస్తం జరిగిపోతుంది కాబట్టి ఇన్ని దారుణాలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. నీకు నాకు అవకాశం వచ్చినా సరే ఇదే పునరావృతం అవుతుంది తప్ప ఇందులో ఏ ఒక్క ముక్క మిస్ అవ్వదు. ఎందుకంటే మనిషి ఎలాంటోడో నేను అలాంటోడిని, మనం అలాంటి వాళ్ళమే. మనం అంతా ఒక్కటే అంతరంగంలో. బయటికి మనం ముఖం మారచ్చు, ముక్కు మారచ్చు, బయటికి ఎత్తు మారచ్చు, పరిమాణం మారచ్చు, ప్రదేశం మారచ్చు, అవకాశాలు మారచ్చు, కానీ అంతరంగంలో అందరం ఒక్కటే. యూత్ క్రిస్మస్ కదా ఇది. యూత్ అంటే పాపం చేయడానికి పుష్కలమైన అవకాశాలు లభించేటువంటి వయసు ఇది. చాలామంది సూసైడ్ చేసుకుంటారు కదా, ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఆత్మహత్య చేసుకునేటువంటి వయసు ఇదే. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అంటే, పాపం జరిగింది, పాపం అని పేరు పెట్టకపోయినా సరే ఇక నా జీవితం దేనికి, ఎవరికి మొక్కు చూపించాలి, ఇక అయిపోయింది నా జీవితం అనేటట్టుగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి వయసు ఇదే. కాబట్టి యూత్కి తెలియాల్సింది ఏంటి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడింది యేసు ప్రభువుని గురించి. ఆయన మానవుడు కాదు, ఆయన సృష్టికర్త. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ సృష్టికర్త ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అన్నది మనకు స్పష్టత ఉండాలి. ఆయన ఎవరు అంటే మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి? మన పాపాల నుండి రక్షించడానికి. ఇక్కడ మనిషి ఇంత దుర్మార్గుడైనా సరే, ఇన్ని దారుణమైన పనులు చేసినా సరే ఆయనకు సమాచారాన్ని పంపించాడు. ఆయన చెరలో పంపించాడు తప్ప ప్రాణం తీయలేదు. చెరలో మొరపెట్టినప్పుడు మరలా చీకటిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఈ మాట చెప్పడం ద్వారా పాపం చేయండి అని చెప్పట్లే నేను. ఇక అయిపోయింది నా జీవితం అని అనుకుంటూ ఉంటే కాదు, నిన్ను మరలా వెలుగులోనికి తీసుకుని వచ్చే దేవుడేనా, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. మనం క్రిస్మస్ పేరుతో కేకులు కట్ చేసుకుంటామని వచ్చినోడు కాదు ఈయన. పాపులను రక్షించుటకు. ఎవరికి యేసు ప్రభువును గురించిన సమాచారం మధురంగా అనిపిస్తుందంటే, ఇక అయిపోయింది, నేను పాపం చేశాను, ఇక నన్ను ఎవరు క్షమించరు అని అనుకుంటూ ఉంటే వాళ్ళ చెవిలో కనుక మాట పడితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట పడితే వాళ్ళకి మహదానందంగా అనిపిస్తుంది ఈ మాట, మధురంగా. మీరు ప్రపంచ మతాలన్నింటినీ 2 భాగాలుగా విడగొడితే, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి కదా, 2 భాగాలు విడగొడితే ఒకవైపు క్రైస్తవ్యం, ఇంకోవైపు మిగిలినటువంటి మతాలన్నీ వస్తాయి. ఒకవైపు క్రైస్తవ్యం, మిగిలినటువంటి మతాలన్నీ ఇంకోవైపు. దేన్ని బట్టి 2 వర్గాలుగా మనం వర్గీకరిస్తాము అంటే, మిగిలినటువంటి మతాలు ఏం చెబుతాయంటే, నువ్వు ఏం చేసావో దాన్ని బట్టి నీకు నరకమో స్వర్గమో నిర్ణయించబడుతుంది అని. మనం ఏం చేసామో దాన్ని బట్టి, నేను మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాను, చెడు చేస్తే నరకానికి వెళ్తాను. ఒకవేళ అదే కనుక నిజమైతే, ఎవరు ఏం చేస్తే దాన్ని బట్టే స్వర్గం నరకం ఉంటుంది అన్నది కనుక ఆ స్టేట్మెంట్ వాళ్ళు కట్టుబడితే, ఆ స్వర్గంలో వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు కూడా ఉండరు. మరొకసారి చెప్తాను వినండి. నేను చేసిన పుణ్యాన్ని బట్టి నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే పరలోకం వెళ్తాను, లేకపోతే ఉన్నతమైన స్థితికి వెళ్తాను మరణించిన తర్వాత అనుకుంటే కనుక, అలాంటి స్థలంలో ఒక్కడు కూడా ఉండడు. దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళు కూడా ఉండరు. ఎందుకని? ఏ దేవుడి చరిత్ర, ఏ దేవత చరిత్ర, ఏ మతాల్లోనికి వెళ్ళి ఏ మతాన్ని స్థాపించిన మూల పురుషుడి చరిత్రలోకి వెళ్ళినా, నీవు ఏ పాపం చేస్తున్నావో, నేను ఏ పాపం చేస్తున్నానో అవే వాళ్ళ జీవితంలో కూడా మనకు కనబడతాయి. అలాంటప్పుడు దాన్ని వ్రాసినోడు కూడా అక్కడ కనపడ్డు పైన. అయితే యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అంటే, క్రైస్తవం ఏం చెబుతుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం చేసిన దాన్ని బట్టి కాదు మనం పరలోకం వెళ్తూ ఉన్నది, ఆయన చేసిన దాన్ని బట్టి పరలోకానికి వెళ్తున్నాం. మిగిలినటువంటి మత వ్యవస్థ ఏం చెప్తుందంటే, మీరు ఏం చేశారో దాన్ని బట్టే పరలోకం ఉంది, లేదా స్వర్గం ఉంది, మోక్షం ఉంది, ముక్తి ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ దాన్ని కనుక నమ్మితే దాన్ని వ్రాసినోడు కూడా అక్కడికి రాడు. ఎందుకంటే వాడు కూడా మానవుడే కాబట్టి రాసింది. నీతివంతులు లేడు, ఒకడు లేడు కాబట్టి, వ్రాసినోడు కూడా పాపే కాబట్టి. అయితే కొన్ని విషయాలు బయటపడవచ్చు, కొన్ని విషయాలు బయటపడకపోవచ్చు. తెలివిగా ప్రవర్తిస్తే కొన్ని దాచిపెట్టచ్చు, మూసిపెట్టచ్చు. కానీ దేవుడికి దాచిపెట్టలేం కదా, దేవునికి సమస్తం తేటగా కనబడుతుంది కదా. కాబట్టి మనం చేసిన దానికే మరణాంతరం ఉన్నతమైన స్థితి ఉంది అనుకుంటే అక్కడ దేవుళ్ళు కూడా ఉండరు. నేను మాట్లాడుతుంది ప్రపంచ మత వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనకంటే చెడిపోయినటువంటి చరిత్రలు కనపడతాయి. అయితే యేసు ప్రభులో ఉన్న ఆ అందం ఏంటంటే, బ్యూటీ ఏంటంటే, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి మనం రక్షించబడుతున్నా తప్ప, మనం ఏం చేసామో దాన్ని బట్టి కాదు మనకు పరలోకం ఇస్తూ ఉన్నది ఆయన. ఇక్కడ మనిషి చేసినటువంటి పాపాల చిట్ట ప్రతిదీ దేవుని రెచ్చగొట్టేటువంటి పాపమే. అయితే దేవుడు ఆయనను చంపకుండా చేసిన పని ఏంటంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడు తను తగ్గించుకున్నప్పుడు ఆయన బయటకు తీసుకొని రావడం. యూత్ క్రిస్మస్ కదా, మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈరోజు మనం బయటపడవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళలో నవ్వుల పాలు కావచ్చు. అయితే మన దేవుడు ఎవరన్నది మనకు అర్థం కావాలి. ఆయన మనల్ని క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. మీరు ఏ పాపం చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని యేసు చెప్పట్లే, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని చెబుతున్నాడు. ఈ మాట అర్థమైతే
ఆ మాటలో నుంచి మనకు వచ్చే ధైర్యం మనం వర్ణించలేని ధైర్యం. మనం ఎందుకు యేసుప్రభువుని అంగీకరించాము అంటే మనం చేసిన పనులు బట్టి కాదు, ఆయన మనల్ని ఉచితంగా రక్షించిన విధానాన్ని బట్టి. నేను కనుక పరిశుద్ధునైతే, నేను కనుక మంచివాడినైతే ఇక యేసుప్రభు రక్షించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమయ్యే విధానంలో చెబుతాను. నేను ఒక మోకాలు లోతు గొంతులో పడిపోయాను అనుకోండి, నేను పైకి చేయెత్తి నన్ను ఎవరైనా కాపాడండి అనాల్సిన అవసరం లేదు. ఎందుకని? చక్కగా నిలబడితే చాలు, పైకి లేవచ్చు నేను. అలా కాకుండా నేను 200 అడుగుల గొంతులో పడిపోయాను అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? పైకి చేతి రక్షించండి అని అడగాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయటకు రావడం నా చేత కాదు, సాధ్యం కాదు. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నన్ను నేను రక్షించుకోలేను, నిన్ను నీవు రక్షించుకోలేను. ఎవడునూ ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచించలేడని కీర్తనకారుడు మాట్లాడతాడు. అందరం పాపులమే. అయితే క్రీస్తు ఎవరైతే చేతులు పైకెత్తి ప్రభువా నేను పాపం చేశాను, నా పాపం నుంచి నేను విముక్తిని కాలేను, నన్ను రక్షించని ఎవరైతే నిస్సహాయులుగా ఆయన వైపు చేయి చూపెడతారో దాన్ని మారు మనసు అంటాం మనం, దాన్ని పశ్చాత్తాపం అంటాం మనం, దాన్ని పాప క్షమాపణ కోసం వేడడం అంటాం మనం. అలా ఎవరైతే చేయెత్తుతారో వాళ్ళని ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తుకు బయట ఉన్నటువంటి వ్యక్తులకి యేసుప్రభు వైపు చెయ్యి ఎత్తాలి అనేది తెలియదు పాపం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ 200 అడుగుల ఈ గొంతులో నుండి, ఈ అగాధం నుండి మేమే బయటకు రాగలం అని ప్రయత్నాలు చేస్తున్నారు రావడానికి. సాధ్యం కాదు, అది రాలేరు. మనం ఆదికాండంలో చూస్తాం కదా, యోసేపుని ఒక గుంటలో పడేస్తారు అన్నదమ్ములు. గుంట అనగానే ఇలా మనం ఊహించుకునే గుంట కాదు, అది ఒక బాటిల్ షేప్లో ఉంటుంది. అది పైన సన్నగా ఉంటుంది, లోపల వెడల్పుగా ఒక బాటిల్ షేప్లో ఉంటుంది. అంటే ఇలా ఎగబాగినా సరే ఆ అంచు నుంచి మరలా కింద పడాలి, కానీ అలా పైకి ఎక్కిపోయేటువంటి అవకాశం ఉండదు. అలాంటి ఒక ఇరుకైన సన్నని మెడగలిగినటువంటి లోపల విశాలమైనటువంటి గుంటలో పడేస్తే అక్కడి నుంచి యోసేపు తనకై తాను బయటికి రాలే, మరలా వాళ్ళే వచ్చి బయటికి తీయాల్సిన పరిస్థితి. మానవ జాతికి పాపం చేయడం తెలుసు తప్ప పాపం నుంచి బయటికి రావడం తెలియదు. ఈ మానవ జాతితో అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ క్రిస్మస్ అందం ఏంటంటే యేసు ప్రభు వచ్చింది పరిశుద్ధులను రక్షించడానికి కాదు, పరిశుద్ధులు ఉంటే కదా రక్షించడానికి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. యేసు ప్రభు అంటాడు కదా, యేసు ప్రభుతో పాటు సుంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు, మోసగాండ్రు, త్రాగుడుబోతులు ఆయనతో పాటు ఉన్నప్పుడు పరిసయ్యులు యేసు ప్రభుని అపార్థం చేస్తున్నారు. ఏనేంటి పాపులతో తిని త్రాగుతున్నాడు అని అపార్థం చేస్తున్నారు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చితను కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే రోగిగా చూస్తున్నాడు. రోగులు హలో దానికి ఏమైంది? బయట ప్రాబ్లమ్స్. యేసు ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే రోగులుగా చూస్తున్నాడు. ఎంత భయానకమైన రోగమైనా సరే, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా సరే పేషెంట్ని డాక్టర్ ఎలా చూస్తాడు? కనికరంతో చూస్తాడు, అంతేగాని అసహించుకోడు. పేషెంట్ వాంతి చేసుకుంటున్నాడు అనుకో, డాక్టర్ అసహించుకోడు. పేషెంట్కి చీము, రక్తం, నీసు కారిపోతుంది అనుకో, వైద్యుడు అసహించుకోడు. కనికరంతో చూస్తాడు, ఆ వ్యక్తిని మరలా ఎలా బాగు చేయాలి అని చూస్తాడు. యేసు ప్రభు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. మన తోటి వ్యక్తులు మనల్ని అసహించుకోవచ్చు. మనం వాంతి చేసుకుంటున్నప్పుడు మన తోటి రోగి అసహించుకోవచ్చు, కానీ డాక్టర్ అసహించుకోడు. డాక్టర్ ఉద్దేశం ఏంటంటే, ఆయన పని ఏంటంటే రోగం నుంచి మనల్ని బాగు చేయడం.
ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చితను కానీ నీతిమంతులు పిలవ రాలేదు అంటే యేసుప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి. ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వాళ్ళకి తెలియాల్సిన సమాచారం ఏంటి అంటే యేసు ప్రభు మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు? ఇక ముఖం చూపించుకోలేము అన్నప్పుడు. ఇంతకీ ఎవరికి చూపించుకోలేవు? ఎవడైనా మంచోడు ఉంటే కదా అయ్యో వాళ్ళకి ముఖం ఎలా చూపించుకోవాలి అని అనుకోవాలి, అవునా? 10 మంది మంచోళ్ళు ఉంటే ఈ మంచోళ్ళకి నేను ముఖం ఎలా చూపించుకోవాలని మనం సిగ్గుపడి అవమానపడి ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటే అర్థం ఉంది. అందరం పాపులుగా అయినప్పుడు ఎందుకని ఇలాంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అన్న? ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ? మీరు అంత ఫీల్ అయిపోతున్నారే అని అనకండి. ప్రస్తుతానికి అవకాశాలు రాకపోవచ్చు, మీకు భవిష్యత్తులో రావచ్చు, అవునా? ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఒకానొక రోజు రానే వస్తుంది. ఏ విషయంలో అతిశయపడుతున్నావో అదే విషయంలో సిగ్గుపడే రోజు వస్తుంది. ఆ రోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు నన్ను క్షమించే దేవుడు ఆయన, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఏర్పాటు చేసుకుని కేక్ కట్ చేసుకుని వెళ్తున్నాం అనుకో, యేసు ప్రభు అర్థం కాదు మనకి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ప్రస్తుతానికి మనం మంచోళ్ళం అనుకుంటున్నామేమో. ఒకనొక రోజు వచ్చినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు, దానికి లోబడినప్పుడు, 10 మందిలో బయటపడినప్పుడు ఇక నా జీవితం ఎందుకు అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, ప్రారంభమైంది. ప్రభు రక్షణని అనుభవించే సమయం ఆసన్నమైంది. ప్రభు క్షమాపణని అనుభవించే సమయం ఆసన్నమైంది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నిజంగా అర్థం చేసుకోవడం అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. మీరు కేకులు కట్ చేశారు కదా, మీకు అర్థం కాదు యేసు ప్రభు. ఎప్పుడు అర్థమవుతాడు ఆయన? వైద్యుడు ఎప్పుడు అర్థమవుతాడు? రోగం రాకముందా, రోగం వచ్చిన తర్వాతనా? రోగం కూడా చిన్న రోగమా పెద్ద రోగమా? కోల్డ్ వచ్చినప్పుడు వైద్యుడి విలువ అర్థం కాదు, క్యాన్సర్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అవునా? జలుబుకు తెలియదు ఆయన విలువ ఏంటో. ఎందుకంటే 2 రూపాయలు ఇస్తే ఏ మెడికల్ షాప్లోనైనా ట్యాబ్లెట్ ఇస్తాడు, అలా వేసుకుంటూ పోతుంది. క్యాన్సర్ వచ్చిందనుకో అప్పుడు తెలుస్తుంది వైద్యుడు ఎవరు, ఆయన విలువ ఏంటని. అలాగని నేను పాపం చేయమని చెప్పట్లే, పాపం చేయండి యేసు ప్రభు అర్థమవుతాడని చెప్పట్లే. జీవితం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. మనం అనుకున్నట్టుగా సాఫీగా వెళ్ళదు. ఇలా మన యోబు గ్రంథాన్ని చదివినప్పుడు యోబు అనుకుంటాడు, నేను హంసలాగా నా ఇంటి దగ్గర మరణిస్తాను అని అనుకుంటాడు. ఆయన హంసలాగా నా ఇంటి దగ్గరనే నేను మరణిస్తాను అని అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలో వచ్చిన ఉపద్రవం ఎంత ఉపద్రవం అంటే తలకిందులు అయిపోయింది మొత్తం అంతా. పిల్లలు, ఆస్తి, ఇల్లు, పరువు, ఆరోగ్యం మొత్తం పోయి రోడ్డు మీదకి వచ్చాడు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నా వాసన నా కుమారులకు అసహ్యం అంటాడు ఆయన. చిల్ల పెంకులు తీసుకొని కూర్చుంటారు ఆ బూడిదలో. ఆయన స్నేహితులు వచ్చి 7 రోజులు ఆయనతో ఏమి మాట్లాడకుండా ఆయనతో పాటు ఏడవడం ప్రారంభిస్తారు. అంత ఉపద్రవం వచ్చింది. అంత మంచోడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినాడు. ఆయన జీవితంలో ఇలాంటి ఉపద్రవం వస్తాయని ఎప్పుడూ ఊహించలే. మన జీవితంలో కూడా అంతే. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జత చేసి పెట్టాడు. ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఏనాటి కీడు ఆనాటికి చాలునంటాడు యేసు ప్రభు. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూడాల్సిన పరిస్థితి, ఎన్నో కరుకైన మార్గాలు, ఎన్నో వంకర మార్గాలు. జీవితం మనం అనుకున్నట్టుగా ఉండదు. కాబట్టి ఆ రోజుకి ఈరోజు సిద్ధపాటు చేస్తున్న యూత్ క్రిస్మస్ కాబట్టి మన జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను రక్షించడానికి అది ఈ లోకానికి వచ్చాడు, నన్ను క్షమించడానికి అది ఈ లోకానికి వచ్చాడు, నన్ను నూతన సృష్టిగా చేయడానికి కదా ఈ లోకానికి వచ్చాడు అన్నది ఆ రోజుకి ఈరోజే సిద్ధపాటు.
మనషే ఇన్ని పాపాలు చేసినా, దేవునికి కోపాన్ని తెప్పించిన, ధర్మశాస్త్రాన్ని పూర్తి భిన్నంగా ప్రవర్తించిన, దేవుని ఆలయంలోనే బలిపీఠాలు కట్టి దుర్మార్గుడు ప్రవర్తించిన, ప్రవక్త అనే యెషయాని 2 ముక్కలుగా రంపోతో కోసి చంపించినా సరే ఆయన తను తగ్గించుకొని శ్రమలో దేవునికి మొర్రపెట్టినప్పుడు మరలా దేవుడు ఆ చీకట్లోని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దీని కీర్తనకారుడు అంటాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని. మన దేవుడు ఎవరు? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన. దీన్ని అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమనై ఉన్నది. మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో రాజైన దావీదు వ్యభిచారం చేస్తాడు బత్షెబతో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆవిడ భర్తని హతమారుస్తాడు. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు రక్తం ఉడికిపోతుంది దావీదు మీద. ఏంటి ఇలాంటి పని చేశాడు, ఇలాంటి పాపం చేశాడు, ఇన్ని అబద్ధాలు చెప్పడం ఏంటి, ఇంత మోసం చేయడం ఏంటి, త్రాగించడం ఏంటి, హత్య చేయడం ఏంటి, ఆ హత్య ప్రణాళికని ఆ వ్యక్తి చేతిని ఇచ్చి పంపించడం ఏంటి, యోబు దాన్ని నెరవేర్చడం ఏంటి, అసలు ఒకంత కలవరానికి లోనవుతాం. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు దావీదని. మనకు అర్థం కాని విషయం ఏంటంటే అందరం అక్కడికి వచ్చి నిలబడతాం. మరలా దావీదుని ఎంత అసహించుకున్నామో మనం అదే గీతలోకి వచ్చి నిలబడతాం ఒకనొక రోజు. అలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు కూడా కోపపడతాడు. ఆ మనుషుడు మరణానికి పాత్రుడు ఎవడు వాడు అని. ఆ మనుషుడు నీవే, ఆ పాపం చేసిన నీవే అంటాడు నాతాను ప్రవక్త. అప్పుడు దావీదు తను తగ్గించుకొని క్షమాపణ వేడుతూ 51వ కీర్తన రాస్తాడు, పశ్చాత్తాపడుతూ రాస్తాడు. అక్కడ ఆయన రాసినటువంటి మాటలని నేను చదివి వినిపిస్తాను చూడండి. ఆయన పశ్చాత్తాపంలో నుండి ఆయనకు వచ్చినటువంటి మాటలు. 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఆయన పాపం చేసి పశ్చాత్తాపడుతూ మరలా సమకూర్చమని ప్రభువుని వేడుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మరలా పుట్టించు రక్షణ ఆనందాన్ని. మరలా అనే మాట ఏం తెలియజేస్తుందంటే ప్రభు మనల్ని రక్షించడానికి సమర్థుడు. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. మరలా అనే ఆ పదం ఏం తెలియజేస్తుందంటే 2వ అవకాశం. మరలా పాపం మరలా 2వ అవకాశాన్ని ఇచ్చే దేవుడు, కృపను అనుగ్రహించే దేవుడు, సమకూర్చే దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి ప్రపంచం బయట ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయిపోయింది, ఇక నేను బ్రతకడం వరదా అని. కాదు, పాపం చేయని వాడి ప్రపంచంలో ఎవడూ లేడు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అయితే పాపాలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రక్షించడం అంటే మన చేతిలో లేనిది, అది ఆయన ఉచితంగా ఇచ్చేది. అది నాకు రక్షణ ఆనందాన్ని మరలా కలుగు చేయి, మరలా పుట్టించు అని అంటున్నాడు. అంటే 2వ అవకాశం కోసం వేడుతున్నాడు. క్షమించాడా దావీదుని దేవుడు? క్షమించాడా? క్షమించాడు. అనేకమైన కీర్తనలు రాశాడు. ఆయన క్షమించబడినప్పుడే ఈ కీర్తన రాశాడు. 51వ కీర్తన చరిత్రలో నిలవబడిపోయింది. నన్ను క్షమించాడు దేవుడని ఆయన ప్రార్థనని, ఆయన క్షమాపణని, ఆయన ఆనందాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా
రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము. చంపాడు కదా ఊరియాను. రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. తర్వాత అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ఎప్పుడు మనకు ఉత్సాహం వస్తుందంటే ప్రభువు నన్ను క్షమించాడని నిర్ధారణ జరిగినప్పుడు. ఆయన క్షమించకపోతే మనం ఉత్సాహగానం ఎలా చేస్తాం? రక్షణ ఆనందం అంటే ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? అయిపోయింది అనుకున్నప్పుడు పైనుండి ఆయన బయటికి తీయడం, అది రక్షణ. ఆయన అంటున్నాడు చూడండి, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ఏమన్నాడు? విరిగిన మనసు, నలిగిన మనసు ఎప్పుడు విరుగుతుంది, ఎప్పుడు నలుగుతుంది? మన బైబిల్ ప్రకారంగా విరిగి నలిగిన హృదయం అంటాం. పాపం తెలుగు చాలామంది బయట డిప్రెషన్ అంటున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా సూసైడల్ థాట్స్ వచ్చే డిప్రెషన్లో నుంచే కదా. ప్రభు అర్థమైతే, క్రీస్తు అర్థమైతే మనసు విరుగుతుంది, నలుగుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అక్కర్లే. ఆయన క్షమాపణ పెడతాం, క్షమించేంత వరకు ఆయన పాదాలు పట్టుకుంటాం. ఆయన క్షమించినప్పుడు ఎంత కృంగిపోయి ఉంటామో, ఎంత చీకట్లోకి వెళ్ళిపోయి ఉంటామో, మరలా ఆయన నీతిని గూర్చి మన నాలుక ఆయన స్తుతిగానం చేసేదానికి అక్కడి నుంచి ప్రారంభం. అది విరిగి నలిగిన మనసుని దేవుడు అలక్ష్యం చేయడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమై ఉన్నది. యోనా వెళ్ళాడు, నీనెవెకు వెళ్ళాడు, నాశనాన్ని ప్రకటించాడు. మరో 40 రోజులకి నీనెవే నాశనం కాబోతుందని. వెంటనే నీనెవ ప్రజలందరూ మారుమనసు పొందారు. దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఉపద్రవం రాకుండా ఆపు చేశాడు దాన్ని. యోనా దగ్గరకు వచ్చి, యోనా నీనెవెకు వెళ్ళని చెప్పాడు. యోనా ఏం చేశాడు? అవిధేయత చూపించి తర్షీషుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అలా వాళ్ళు విసిరి సముద్రంలో పడివేసినప్పుడు, తిమింగలం మింగినప్పుడు ఆ తిమింగలం కడుపులోంచి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. మరలా ఒడ్డుకు వచ్చాడు, మరలా పరిచయం చేసేటువంటి ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు. అవిధేయుడు ఆ 3 రోజులు చేపు కడుపులో ఆయన ప్రార్థన చేస్తే పశ్చాత్తాపనేటువంటి ప్రార్థన 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా పరిచర్ని ఇచ్చాడు, ప్రకటించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మన దేవుడు. చూడండి, అపోస్తలుడైన పౌలు తర్వాత చెప్తున్న మాట, అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. అట్టి వారిలో అంటే పాపులలో ప్రధానుడిని అంటున్నాడు. పాపాత్ములందరికీ పోటీ పెడితే అందులో మొట్టమొదటి బహుమతి నాకే వస్తుంది అన్నాడు ఆయన. అట్టి వారిలో నేను ప్రధానుడిని అంటున్నాడు. ఇక్కడ అట్టి వారిలో నేను ప్రధానుడిని అంటున్నటువంటి ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే, తనలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావాన్ని ఒప్పుకుంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. దీన్ని వ్రాస్తూ ఉన్నది అపోస్తలుడైన పౌలు. 14 పత్రికలు రాశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, సంఘాన్ని బలపరచడానికి. 2 ఖండాల్లో పరిచర్య చేశాడు. ఆసియా ఖండం, ఐరోపా ఖండంలో పరిచర్య చేశాడు. ఆనాటి ప్రపంచంలో అద్భుతమైన సువార్థికుడు ఆయన. ఇప్పటికీ ఆయన ప్రభావం మనం చూస్తున్నాం. అలాంటి ఆయన అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు అని నేను ఎరుగుదును. ఏ మంచితనం లేదంటున్నాడు ఆయన. ఎందుకని? దేవుడు అర్థమైతే, లేఖనాలు అర్థమైతే నాలో మంచి లేదనే విషయం మనకు అర్థమైపోతుంది. లేఖనాలకు బయట ఉన్నాం అనుకో, నేనేం పాపం చేశాను, నేనెవరికి అపకారం చేశాను, నేను మంచోని నేను భ్రమలో ఉంటారు యేసుప్రభు తెలియని వాళ్ళు. యేసుప్రభు అర్థమయ్యే కొద్దీ మనం ఎక్కడికి వస్తామంటే, నాలో ఏ మంచి లేదు, ఏ మంచితనం లేదు, ఏ మంచితనం లేదు అనే దగ్గరకు వస్తాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని ఆయన అంటున్నాడు. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది. మనసులో ఏమనుకుంటున్నాడంట?
మంచిగా బ్రతకాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, మేలైనది చేయాలని కోరిక కలుగుతుంది. కానీ దానిని చేయట నాకు కలగట్లేదు. లోపల అనుకున్నట్టుగానే బయట ప్రవర్తించడం సాధ్యం కాని పని. ఎన్నిసార్లు విఫలమయ్యామో మనకు తెలుసు కదా. ప్రభువా ఇలా ఉండకూడదని ప్రార్థన చేసుకుంటాం. ఏం ప్రార్థన చేసామో దానికి భిన్నంగా ప్రవర్తిస్తాం బయటకు వచ్చిన తర్వాత. అవునా? ఎందుకని? ఎందుకంటే చూడండి 21వ వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. నియమం, లా, ఒక నియమం ఉందంట ఆయన లోపల. ఏంటా నియమం? 23, వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. మన అంతరంగంలో పాప నియమం ఉంది, పాపపు చట్టం ఉంది. చూడండి, ఈ మొబైల్ను తీసి ఇలా వదిలిపెట్టాను అనుకోండి, ఎక్కడ పడుతుంది? పైకి వెళ్తుందా, కింద పడుతుందా? ఎందుకు కిందే పడుతుంది? గురుత్వాకర్షణ నియమం. ఒక నియమం ఉంది ఈ భూమికి, దేన్నైనా కిందికి లాగాలి. దానికి మించి ఏ వస్తువు పైకి వెళ్ళదు. పైకి వెళ్ళాలంటే చాలా శక్తిని ఇవ్వాలి, చాలా తెలివిని ఉపయోగించాలి. పైకి వెళ్ళాలంటే ఇలా వదిలిపెడితే కింద పడాలనుకో, తెలివేమి అక్కర్లేదు, శక్తి ఏమి అక్కర్లేదు, లాగేస్తుంది అలా అంతే. మనమేమో మేలు చేయాలని, మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన లోపల నియమమేమో ఇలా కిందికి లాగుతూ ఉంది. మేలు చేయకూడదు నాకు కీడు చేయట కలుగుతున్నదా ఒక నియమం నాకు కనబడుతూ ఉంది. ఆ నియమం నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను పాప నియమానికి చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 25వ వచనం చూడండి. 24, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనుకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నాడు. విడిపించును. ఆయన ఇట్టి మరణానికి లోనుకు శరీరం నుండి నేను బయటికి రావడానికి నాకెవరైనా హితోపదేశం చేస్తారా? నాకెవరైనా ఒక కొత్త సూత్రాన్ని ఉపదేశిస్తారా? నాకెవరైనా కొత్త పద్ధతిని నేర్పిస్తారా? నన్ను బాగు చేసే మతం ఏమైనా ఉందా అని అడగటం ఆయన ఏమన్నాడు అంటే, నన్ను ఎవడు విడిపించును? ఎవడు విడిపించును అంటే ఒక రక్షకుడు కావాలి. ఎందుకు అంటే నా లోపలనే ఒక నియమం ఉంది, నా బయట కాదు. మనం ఏమనుకుంటామంటే, నేను పలానా వ్యక్తితో తిరిగాను కాబట్టి చెడిపోయాను, పలానా వాళ్ళతో సాహసం చేశాను కాబట్టి చెడిపోయాను అని అనుకుంటాం. మనల్ని ఎవరో చెడగొట్టాల్సిన అక్కర్లే. అవునా? ఈ మొబైల్ ఫోన్ కింద పడి నన్ను ఆ వ్యక్తి విసిరేసాడు కాబట్టి కింద పడ్డాను అనాల్సిన అక్కర్లే. భూమి లాగేసింది అంతే, కొంచెం ఆవరపడి ఉంటే చాలు లాగేస్తుంది అంతే కదా. గురుత్వాకర్షణ నియమం. అలాగే నాలో ఉన్న పాప నియమమే నన్ను పాపానికి లోపరుచుకుంటుంది, చెరపట్టి లోపరుచుకుంది. కాబట్టి నా నుండి నాకు రక్షణ కావాలి, బయట నుంచి కాదు, నా నుండి నాకు రక్షణ కావాలి. ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి, మరణం నుండి నన్ను ఎవడు విడిపించును? ఒక రక్షకుడు కోసం కేక వేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఎన్ని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినా రక్షించుకోలేడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మనల్ని మన నుండి విడిపించడానికి ఒక ఆయన కావాలి. ఏవో కొన్ని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, నీతి నియమాలు, పద్ధతులు, ధర్మాలు, మతాలు, ఆచారాలు, విధులు, ఇవి కాదు కావాల్సింది. ఇవి రక్షించలేవు. నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? రక్షకుడు. మనం నిస్సహాయమైనప్పుడు మన నుంచి మనం విడిపించి ఆయన ఏమంటాం? రక్షకుడు అని పిలుస్తాం. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతి పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడిని అంటున్నాడు. పాపులందరిలో ప్రధానుడిని నేను అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఇంతకు ఏం చేశాడు ఆయన? 12వ వచనం నుంచి, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. చూడండి, ఆయన చేసిన పనులకి
ఆయన చేస్తున్న దానికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన దోషకుడంట, హింసకుడంట, హానికరుడంట. ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని చంపేసేయాలి, ఉండకూడదు కదా. కానీ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడిని. మొదటి భాగంలో ఆయన చెప్తుంది హింసకుడిని, దోషకుడిని, హానికరుడని. రెండవ భాగంలో ఆయన చెప్తున్నాడు తన పరిచర్యకు నియమించాడు, అందులో కూడా నమ్మకమైన వారిగా ఎంచాడు, అందులో కూడా ఆయన బలపరిచాడు. ఆయన బ్రతికిన బ్రతుక్కి, ఆయన చేస్తున్న దానికి ఏమాత్రం పొంతం లేదు. దీన్ని రక్షణ అని పిలుస్తారు. నీవు దోషకుడివి, హింసకుడివి, హానికరుడు కాబట్టి నేను చంపుతున్నా అంటే అది రక్షణ ఏం కాదు. అలాంటి వ్యక్తిని పరిచర్యకు నియమించడం, అలాంటి వ్యక్తిని నమ్మకమైన పరిచారకుడిగా చేయడం, అలాంటి వ్యక్తిని బలపరిచి పరిచర్యలో వాడుకోవడం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మన మెరిట్స్ బట్టో డిమెరిట్స్ని బట్టో ప్రభువైన యేసుక్రీస్తు పనిచేయడం. నేను మంచోను కాబట్టి రక్షించాడు కాదు, చెడిపోయాం కాబట్టి మనకు రక్షణ అవసరం. చెడిపోయాం కాబట్టి రక్షణ అవసరం. బయట ప్రపంచానికి తెలియదు పాపం. ఏం తెలియదంటే తాము చెడిపోయామనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. అపోస్తలుడైన పౌలు పరిసయ్యుడిగా ఉన్నప్పుడు, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతున్నప్పుడు అనుకున్నాడు నేను చాలా మంచివాడిని, నిష్ట కలిగిన వాడిని అని ఇతరులను చంపుతూ కూడా సమర్థించుకున్నాడు. నేనేం తప్పు చేస్తున్నాను? నజరేతులోంచి ఒక కొత్త మతం వచ్చింది, యోధా మతానికి పోటీగా వచ్చింది. యెహోవాని కాకుండా యేసుని ఇంకొకరిని ఆరాధిస్తున్నారు, భ్రష్టత్వం సంభవించిందని చంపి పడేస్తున్నాడు. స్తెఫనును చంపాడు, ఏమాత్రం పశ్చాత్తాపడలే. నేను దేవుడికి అనుకూలంగా బ్రతుకుతాను అనుకుంటున్నాడు, చంపి. తర్వాత చెరసాలలో వేశాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, దమస్కు వెళ్తున్నాడు. ఏమనుకున్నాడు మనసులో? నేను చాలా మంచివాడిని, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శనం కలిగిందో అప్పుడు అంటున్నాడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఈయన, శిక్షించడానికి కాదు. యేసు ప్రభు లోకానికి వచ్చింది దేనికి? పాపులను రక్షించడానికి, శిక్షించడానికి కాదు. అయితే యేసు ప్రభు బయట ఉన్నటువంటి మత వ్యవస్థ ఏం చెప్తుందంటే మనం మంచి చేస్తే దేవుని దగ్గరికి, చెడు చేస్తే నరకానికి. ఇంతకు ఏ దేవుడి దగ్గరికి? మంచి చేసి మనం మంచి చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఆ దేవుడు ఎవరు? మంచే కలిగినటువంటి ఆ దేవుడు ఎవరైనా ఉన్నారా? నేను మంచి చేస్తే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? మంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరున్నారు ప్రపంచ మత వ్యవస్థలో మంచి దేవుళ్ళు? నేను ఎక్కడ విఫలమయ్యానో అక్కడే విఫలమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు తప్ప నేను మంచి చేస్తే చెడిపోయిన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాను? యేసు ప్రభువులో మెరిట్స్ డిమెరిట్స్ లేవు. ఎందుకంటే అందరం పాపులం కాబట్టి. మంచోడు చెడ్డోడు రెండు కేటగిరీస్ లేవు ప్రపంచంలో, అందరం పాపులే. కాకపోతే కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశం రాదు. అవకాశం వచ్చినోడు బయటపడతాడు, చెడ్డోడుగా అందరూ చూస్తారు. అవకాశం రానోడు మంచోడుగా మిగిలిపోతాడు. మంచోడుగా మిగిలిపోయాడని మంచోడు కాదు, చెడ్డోడుగా బయటపడ్డాడని మిగతా వాళ్ళకంటే చెడ్డోడని కాదు. అందరం అదే పడవలో ఉన్నాం. అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. అందరం పాపులమే, అందరం ఆదాము సంతానమే. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటాడు యోబు. ఆదాము హవ్వలు ఇరువురు అవిధేయులైతే వాళ్ళకు పుట్టిన మనం విధేయులు ఎలా అవుతాం? కాము. కాబట్టి ఏమి చేసినా మనల్ని మనం రక్షించుకోలేము. శుభవార్త ఏంటంటే ప్రపంచానికి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పరలోక అధిపతి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని వ్రాయబడినటువంటి పరలోక అధిపతి ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆ పశువుల తొట్టిలో పరున్నాడు అంటే పశుప్రాయుల్ని మార్చడానికి. పశువుల తొట్టిలో ఎందుకు పరుండు పెట్టబడ్డాడు అంటే పశుప్రాయులను మార్చడానికి. ఎందుకు శరీరధారిగా వచ్చాడు అంటే మన శరీరంలో చేసిన ప్రతి పాపానికి ఆయన శరీరం ముందు శిక్షను అనుభవించి మనకు ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వడానికి. ఎందుకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మన మరణాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని నూతన సృష్టిగా చేయడానికి, మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవ్యం అందం ఏంటంటే పాపులకి రక్షణ ఉంది ఇక్కడ. అదే బయటకు వెళ్ళారనుకోండి, పాపులకు రక్షణ ఏంటండి? పాపులను శిక్షించాలి కదా.
శిక్షించాలి కదా అంటున్నావే, మొదట నిన్నే ప్రారంభించాలి శిక్షించడం. ఎందుకని? కనీసం నాకు పాపం అంటే ఏంటో అయినా అర్థమైంది, నీకు అది కూడా అర్థం కాలేదు కదా. నాకు రోగం వచ్చింది అని అర్థమైనవాడి కంటే నాకు ఏ రోగం ఉంది అని అనుకుంటున్నాడు చూసావా, లోపల రోగం పెట్టుకొని వాడికి ఎక్కువ ప్రమాదం. నాకు రోగం వచ్చిందని తెలుస్తుందనుకో, నేను త్వరగా హాస్పిటల్ వెళ్ళడమో, వైద్యుని ఆశ్రయించడం, వైద్యాన్ని తీసుకోవడం ఏదో ఒకటి చేస్తాను, రోగం వచ్చిందని తెలుసు కాబట్టి. కానీ కొంతమందికి రోగం వచ్చిందని కూడా తెలియదు, పాపం చచ్చిపోయేంత వరకు తెలియదు. చివరి స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. క్రైస్తవులైన మనం రోగాన్ని గుర్తించాం, కానీ బయట ఉన్న వ్యక్తులు అంటున్నారు పాపిని రక్షించడం ఏంటండి, శిక్షించాలి. కానీ శిక్షిస్తూ పోతే ఎవరుంటారు? ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలని చంపి పడేసి ఉంటే ఎంత సృష్టి ఎక్కడిది? ఆదాము హవ్వలు ఇరువురిని అక్కడే చంపి పడేసి ఉంటే ఎంత సృష్టి ఎక్కడిది? కాబట్టి యేసు ప్రభులో రక్షణ ఉంది, పాపికి క్షమాపణ ఉంది, పాపికి రెండవ అవకాశం ఉంది. కృప అనే మాట వ్రాయబడింది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, యేసు ప్రభు ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చిందనే దానికి యోహాను సమాధానం చెబుతూ, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. కృప అంటే ఏంటి అంటే అర్హత లేని వాడికి బహుమానం ఇవ్వడం, అర్హత లేని వాడికి బహుమానం ఇవ్వడం. పూర్వం హానికరుణ్ణి, హింసకరుణ్ణి, దోషకుణ్ణి అన్నటువంటి ఆయన తర్వాత అంటున్నాడు, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిని ఎంచి నన్ను బలపరిచిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు అంటున్నాడు. ముందు చెప్పిన 3 లక్షణాలకి తర్వాత చెప్పిన 3 లక్షణాలకి ఏమైనా సంబంధం ఉందా? దాన్ని కృప అంటారు. దోషకుణ్ణి పరిచారకుడిగా నియమించడం, హింసకుణ్ణి నమ్మకమైన వాడినిగా ఎంచడం, హానికరుణ్ణి బలపరచడం తన పరిచర్యలో. అందుకే అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు వచ్చేట్టుగా ప్రార్థన చేయి, ప్రభువాడు యెరూషలేములోను ఇక్కడ నీ పరిశుద్ధులు హింసించాడు కదా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఆ వ్యక్తిని నా మహిమ కోసం వాడబడే పాత్రగా నేను ఏర్పాటు చేసుకున్నాను. అలాంటి వాడికి పరిచర్య అప్పగించడం ఏంటి? అలాంటి వాడికి పరిచర్య ఇవ్వడం ఏంటి? మన లోకంలో సామెతం చూస్తారా, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం. వాడు దొంగ, వాడికి తాళాలు ఇచ్చామనుకో దాని కృప అంటారు. ఇక వాడు దొంగతనం చేయలేడు, దొంగ కనపడి కూడా తాళాలు దాచిపెట్టేసాం అనుకో వాడు ఖచ్చితంగా దొంగతనం చేస్తాడు, పగలు కొట్టే దొంగతనం చేస్తాడు. వాడికి తాళాలు ఇచ్చి కాపాడరా ఇంటిని అంటే ఇక వాడు దొంగతనం చేయడు. కృప అంటే అది. ఎవడికి అర్హత లేదో వాడికి బహుమానం ఇవ్వడం, ఎవడు క్షమించబడ్డానికి యోగ్యుడు కాదో వాడిని క్షమించడం. క్రైస్తవ్యం గొప్పతనం ఏంటంటే క్షమాపణ. అయితే యేసు ప్రభు ఎలా క్షమించాడు మనల్ని అంటే, క్షమించాను పో అని కాదు, సెలువులో ప్రాణం పెట్టడం ద్వారా పాపాత్ములైన మనల్ని క్షమించడానికి ప్రాణం పెట్టాడు ఆయన. సెలువులో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన, ప్రాణం పెట్టి మనల్ని క్షమించాడు ఆయన, ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మనల్ని కడిగి నూతన సృష్టిగా చేశాడు ఆయన. యూత్ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు చెబుతుంది ఏంటి అంటే, మనిషి లాంటి మానవ మృగానికి దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చి మరలా సింహాసనం మీద కూర్చోబెడితే, దావీదు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించి మరలా ఆయన నోట సంతోషగానాలు చేసేటట్టుగా అన్ని పాటలు ఆయనకి ఇస్తే, అంత అవకాశం ఇస్తే, అవి పాత నిబంధన. వాటికంటే మరి శ్రేష్టమైనటువంటి చరిత్ర ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మనతో ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాను సిలువలో, మీకోసం మీ పాపాలు క్షమించబడ్డ కోసం సిలువలో రక్తం కార్చాను. వాళ్ళిద్దరికంటే ఎక్కువైన ధైర్యం మనకుంది ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకుంటే. మనషే కంటే ఎక్కువైన ధైర్యం, దావీదు కంటే ఎక్కువైన ధైర్యం, నేనేవో ప్రజల కంటే ఎక్కువైన ధైర్యం, యోనా కంటే ఎక్కువైన ధైర్యం. ఎందుకు అంటే అక్కడ క్షమించు అంటే వాళ్ళని క్షమించాడు, ఇక్కడ మనం క్షమించమని అడక్కముందే, మనం పుట్టకముందే సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. మనం పుట్టకముందే, మనం నిన్నగాక మొన్న పుట్టాం, మనం పుట్టకముందే సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టి ఇప్పుడు అంటున్నాడు, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని క్షమిస్తానని. ఎంత ఎక్కువైన ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు సిలువను మనం అర్థం చేసుకున్నప్పుడు.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకమునకు వచ్చినట్టు అర్థమేమని? ఆయన ఈ లోక సంబంధి కాదని, ఆయన పరలోక అధిపతి అని. పరలోక అధిపతి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనం చేసిన పాపాలన్నింటినీ వరుసగా వ్రాసాయి. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని మనల్ని శిక్షించడానికి కాదంట, మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఎంత దూర ప్రయాణం, ఎంత త్యాగం. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనకుండా దాసునిగా పుట్టాడు, మానవుడిగా పుట్టాడు కదా. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనల్ని రక్షించడానికి, మనల్ని క్షమించడానికి, శిక్షించడానికి కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువని, ఆయన ప్రాణత్యాగాన్ని మనం వెక్కిరిస్తే కనుక మనం శిక్షకు లోనవుతాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే, ఈ లోకాన్ని శిక్షించడానికి కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి, పాపులను రక్షించడానికి. ఇంత అందమైన సమాచారం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఏ మతంలోనూ ఏ దేవుడు దేవతను పిలువబడిన వారి దగ్గర ఈ సమాచారం కనిపించదు. పైగా వాళ్ళ వైపు చూసి మంచోళ్ళు అంటే మరలా మంచోళ్ళు కదా, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా సరే శిక్షిస్తామనేటట్టుగా ఉంటారు. లేరు అనుకోండి, కానీ పుట్టించున్నటువంటి పాత్రలు కూడా క్షమాపణ లేదు వాటికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నరావతారికి ఎందుకు వచ్చాడు అంటే, పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపత ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, పాపులైన మన కొరకు ఆయన బలి పశువు కావడానికి, లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా, నిష్కలంకమైన గొర్రెపిల్లగా ఆయన మన కోసం రక్తం చిందించడానికి పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపత లోకానికి రావాల్సి వచ్చింది. ఎంత ప్రేమ దాగి ఉంది ఆయన రాకలో, ఆయన రాకలో ఎంత ప్రేమ దాగి ఉంది. ఎందుకు ఆయన అంత పరిశుద్ధుడిగా వచ్చాడు, ఎందుకు అంత పరిశుద్ధంగా బ్రతికాడు, ఎందుకు ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు అంటే, పాపులైన మనల్ని క్షమించడానికి, రక్షించడానికి. ఎంత అందమైన సమాచారం ఇది. నా ముఖాన్ని ఎవరికి చూపించుకోలేను, నా జీవితం అయిపోయింది, ఇంత సిగ్గుమాలిన పని చేశాను అని జీవితాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పి చూడండి, ఎగిరి గంతేస్తారు. అవునా, నన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన, నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, ఇంత పాపిని, ఇంత నీచుడిని, నీచురాలని నన్ను క్షమించడానికి 2000 సంవత్సరాల క్రితమే నా పాపాల కోసం ప్రాణం పెట్టాడా అనే మాట అర్థమైతే ఎంతటి ఆనందం అక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఆరాధన. దావీదు అంటాడు కదా, నన్ను క్షమించు, నా రక్తాపరాధులు నన్ను విడిపించు, అప్పుడు నీ నీతిని గురించి నా పెదవులు ఉత్సహిస్తాయి. ఎప్పుడు ఉత్సాహంతో మనం పాటలు పాడతాం? ఎంతమంది మీరు వచ్చి పాటలు పాడారు కదా, చిన్నపిల్లలు వచ్చి పాట పాడారు. పాపం వాళ్ళు ఏం పాడారో వాళ్ళు కూడా తెలియదు. పాపం పెద్ద పెద్ద పదాలు ట్రైనింగ్ ఇచ్చారు సండే స్కూల్ టీచర్లు, ఏదో చిలక పలుకులు బలికారు. ఇక్కడ వచ్చి మంచిదే, తప్పేం కాదు అది. కానీ ఆ పదాల్లో ఉన్న మాధుర్యం వాళ్ళకి అర్థం కావాలంటే ఒక దశ రావాలి, ఒక దశ రావాలి. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారనే స్థితి రావాలి. అప్పుడు ఈ మాట ప్రకటించబడాలి. పాపులను రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారికి యోగ్యమై ఉన్నది, అట్టివారిలో ప్రధానుణ్ణి అనే మాట వినబడితే అప్పుడు నిజంగా పాట పాడతారు. ఆయన క్షమాపణని, ఆయన రక్షణని అనుభవించి అప్పుడు పాడతారు పాట. ఇప్పుడు ఏవో నేర్చుకుని పాడుతున్నారు. మీరు కూడా అంతే. ఎవరికి వైద్యుడి యొక్క గొప్పతనం అర్థమవుతుందంటే, ఎవడైతే ప్రాణాంతకమైన రోగంతో మరణానికి సమీపించి ఉంటాడో అక్కడి నుంచి తీసుకుని వస్తే బయటికి మరలా నిలవబెడితే సజీవుడిగా, అప్పుడు ఈ వైద్యుడి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది కదా. జలుబుకి మాత్ర ఇస్తే వైద్యుడి గొప్పతనం ఏముంటుంది? మాత్ర ఇచ్చినా ఉంటుంది, మాత్ర ఇవ్వకపోయినా ఉంటుంది. అది 7 రోజులు ఉండిపోతుంది. అది అంతమించి ఏమీ చేయదు. అది ప్రాణాంతకం, ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయట తీసుకుని రావాలి. పాపులను రక్షించుటకు యేసు ప్రభు తప్ప ఇంకెవరు మన పాపాల నుంచి మనల్ని విడిపించరు. కారణం ఏంటంటే, పాపం రక్షించడానికి వచ్చింది ఆయనే, శిలువ మీద ప్రాణం పెట్టింది ఆయనే. ప్రాణం పెట్టేంత ప్రేమ. కాబట్టి ఈ యూత్ క్రిస్మస్ సందర్భంగా లేఖనం అంతా ఏం చెబుతుందంటే, మూర్ఖుడైన మానవ మృగమైన మనషేకే దేవుడు క్షమాపణ ఇస్తే, దావీదుకే క్షమాపణ ఇస్తే,
దేవుడు మనం పుట్టకముందే సెలువులో ప్రాణం పెట్టి ఆ సెలువును చూపెడుతూ ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని క్షమించడానికి రక్షించడానికి వచ్చానని చెబుతూ ఉన్నప్పుడు ఎంత ధైర్యం మనకి! దావీదు కంటే ధైర్యం, మనషే కంటే ధైర్యం మనకి. ఆయన సిలువ సాక్ష్యం ఆయన క్షమాపణకి, ఆయన రక్షణకి. ఆయన సిలువలో వేలాడుతూ అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఆయనతో పాటు సిలువ వేయబడినప్పుడు దొంగ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ఆయన క్షమాపణకి హద్దు లేదు, ఆయన రక్షణకి పరిమితి లేదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన చేర్చుకునే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చేవాడిని త్రోసివేయడు. ఆయన తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన రాయబడతా 12వ వచనం మొదటి అధ్యాయం. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎందరు అంగీకరించినా సరే ఆయన దేవుని పిల్లలుగా అధికారం, రైట్ రాయల్గా హక్కు వస్తుంది మనకి. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించేటువంటిది క్రైస్తవ్యం. యేసు ప్రభు సిలువ. పాపులను శిక్షించాలని ఇప్పటికీ కేకలు వేస్తున్నారు. పాపం చేయమని చెప్పట్ల క్రైస్తవ్యం. పాపం జరిగిందా, నిన్ను రక్షించడానికి, నిన్ను క్షమించడానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. రెండవ అవకాశం. అక్కడి నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది. మనం యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే మన పాపాల నుంచి మనం విడిపించాడు కాబట్టి. నా పాపాల నుంచి నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తును విడిపించాడు అనే అనుభవం లేనివాడు క్రీస్తుని ఆరాధించలేడు. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అంటే. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. ఎవడు ఆరాధిస్తాడు? యేసు ప్రభు అంటాడు కదా, పాపాత్ముడైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ పరిసయుడు, ఆ సీమోను అభ్యంతరపడతాడు. అదేంటి ఆయన పట్టుకొని ఇచ్చాడు, ముట్టుకొని ఇచ్చాడని. అప్పుడు అంటాడు యేసు ప్రభు, సీమోను నీతో మాట చెప్తాను. ఒకడు 50 దేనారాలు అప్పున్నాడు యజమానుడికి, ఇంకొకడు 50,000 దేనారాలు 500 దేనారాలు ఉన్నాడు. ఎవడు ఎక్కువగా, ఇద్దరు క్షమించాడు యజమానుడు. ఎవడు ఎక్కువగా యజమానుడిని ప్రేమిస్తాడు? సమాధానం ఏంటి? ఎవడికి ఎక్కువగా క్షమించబడ్డాయో వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. తక్కువగా క్షమించబడిన వాడు తక్కువగా ప్రేమిస్తాడు. అవునా? అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకని పరిసయుడు ప్రేమించలేకపోయాడు యేసు ప్రభుని? నేను మంచిని అనుకుంటున్నాడు. అర్థం కాడు యేసు ప్రభు ఎప్పటికీ. ఎందుకని ఆవిడ ఆయన పాదాల మీద పడింది, సాగిలు పడింది? నాలో ఏం మంచితనం లేదు అని గుర్తెరిగింది. ఎవరైతే నాలో ఏం మంచితనం లేదు అని అనుకుంటారో వాళ్ళని ప్రభు రక్షిస్తాడు, క్షమిస్తాడు. వాళ్ళు నిజంగా ప్రభువుని ఆరాధించగలుగుతారు. క్రిస్మస్ ఎవరు నిజంగా జరుపుకుంటారు అంటే ఎవరి పాపాలు క్షమించబడ్డాయని నిర్ధారణ ఉందో, ఆ అనుభవం ఉందో వాళ్ళు నిజంగా క్రిస్మస్ చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? కేకులు కట్ చేసుకుంటాం, క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాం. అంత మించిన ఆనందం మనకేం ఉండదు. స్కిట్లు, డ్రామాలు, నాటకాలు, పశువుల పాకులు, క్యాండిల్స్, అవునా? ఇంతే. ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించను. ఎప్పుడు ఆరాధిస్తాం? ప్రభువా, నా రక్తాపరాధం నుండి నన్ను విడిపించు, అప్పుడు నా పెదవులు నిన్ను గురించి ఉత్సాహగానం చేస్తాయి. రక్తాపరాధం నుండి విడిపించాడు, నా దోషం నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు, నా శాపం దోషం నుండి విడిపించాడు, రక్షించాడు అని తెలిసినప్పుడు కదా ఉత్సాహగానం చేస్తాం. దాన్ని క్రిస్మస్ అంటాం. అయితే ఈ డిసెంబర్ నెలంతా క్రిస్మస్లు జరిగాయి కదా. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిలోను ప్రపంచవ్యాప్తంగా జరిగాయి కదా. అన్ని చర్చిలో జరిగింది ఏంటంటే ఈ క్రిస్మస్ ట్రీలు, క్యాండిల్స్, ఇవే. అంత భ్రష్టత్వమే. నిజంగా క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువు నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడనే అనుభవపూర్వకమైన జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాడు నిజంగా ప్రభువుని ఆరాధిస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక రాస్తూ అంటున్నాడు, తిమోతి, పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని నన్ను కరుణించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధన క్రిస్మస్ అంటే అది. నాలాంటి పాపిలేడు, హింసకుడిని, హానికరుణ్ణి, దోషకరుణ్ణి అయితే ప్రభు నన్ను పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వాడిగా చేశాడు, నన్ను బలపరిచాడు. అది ఆరాధన క్రిస్మస్ అంటే. ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రక్షించాడనే అనుభవం నీకుందా? నన్ను క్షమించాడు ఆయన అనే అనుభవం నీకు ఉందా? నువ్వు తగ్గించుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? క్షమాపణ వేడావా? ప్రభు రక్షణ కోసం ఎప్పుడైనా కేక వేసావా? మనల్ని మనం తగ్గించుకుంటే, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది.
ఆ పవిత్రపరచబడిన అనుభవం, రక్షించబడిన అనుభవం మనలోకి వస్తే ప్రతినిత్యం క్రిస్మస్సే. ప్రతినిత్యం క్రీస్తుని ఆరాధించడమే అంతరంగంలో. దావీదు పాటలు రాసినట్టుగా అంతరంగంలోంచి ఆ ధ్వని ఉత్సాహగానం బయటకు వస్తుంది. బయట చేసుకునేది కదా క్రిస్మస్ అంటే, అంతరంగంలో జరిగేదాన్ని క్రిస్మస్ అంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. క్రిస్మస్ అనేది అంతరంగానికి సంబంధించింది, ఆర్భాటానికి సంబంధించింది కాదు. ఎప్పుడు అంతరంగంలో క్రిస్మస్ జరుగుతుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి అని మనం చెప్పగలిగిన రోజు మనం క్రిస్మస్ను అనుభవిస్తున్న అంతరంగంలో.